జకంపూడి నివాసం నుంచి డిపార్ట్మెంట్ కూడా ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ మీద సంతకం చేయించుకున్నారు. మీరు నివాసానికి బయలుదేరుతున్నారా? మళ్ళీ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఏదో మీకు లెటర్ ఇచ్చినట్టున్నారు. నాకు అర్థం కాదా ఎందుకు ఇచ్చారో ఏంటో. ఏదో 30 ఉంది మీరు ఊరేగింపుగా వెళ్ళడానికి, లేదంటే ఎవడు పెట్టాడు ఊరేగింపు? ఎవరు పెట్టారు? నేను పెట్టాను ఊరేగింపు. నేను రిలీజ్ అయినప్పుడు 10 మంది పలకరించడానికి వస్తారు, వెళ్తారు. నేను పోలీసు వారికి సవినయంగా మనవి చేసేది ఏంటంటే, అయ్యా మా ఇల్లు పోలీసు వారు దగ్గరుండి పగలగొట్టిచ్చారు. 18 రోజులు జైల్లో ఉండి ఇంటికి వెళ్తుంటే మళ్ళీ ఏంది ఈ నిర్బంధాలు? నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్? ఇదన్నా పోలీస్ ప్రభుత్వమా? ప్రజాస్వామ్యం లేదా? నాకు అర్థం కాలేదు. 18 రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత మళ్ళీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ ఆంక్షలు. జైలు నుంచి వెళ్ళేటప్పుడు 10 మంది వస్తారు, పలకరిస్తారు, 10 మంది ఫాలో అవుతారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. సాక్షాత్తు పోలీసు 100 మంది ఉండి నా ఇల్లు పగలగొట్టించారు దగ్గరుండి. ఇవాళ నేను వెళ్తానికి మళ్ళీ దగ్గరుండి ఆంక్షలు పెడుతున్నారు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నాను. లాండ్ ఆర్డర్ రాష్ట్రంలో అదుపులో ఉందంటారా? ఏం చెప్తారు? లాండ్ ఆర్డర్ మీద అభిప్రాయం ఏంటి? లాండ్ ఆర్డర్ ఎంత దౌర్భాగ్యంగా ఉందో నా ఇల్లు పగలగొట్టినప్పుడే అర్థం అవుద్ది కదా. నా ఇల్లు పగలగొట్టినప్పుడు లాండ్ ఆర్డర్ ఉందా? 8 గంటల సేపు నా ఇంటి దగ్గర ఉన్నారు పోలీసులు. మళ్ళీ నీకు కూడా ఇస్తాలే ఇచ్చారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు. థ్యాంక్ యూ. రైట్. మీకు చేతికి గాయమైంది, ఆరోగ్యం ఎలా ఉంది? మీ చేతికి చిన్న గాయమైంది జైల్లో. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఏమి ఇబ్బంది లేదు. ఇది ప్రస్తుతం పర్ఫెక్ట్ గా ఆరోగ్యంగా ఉన్నాను. అయితే గుంటూరు నివాసానికి వెళ్తున్నటువంటి నన్ను ఈ రకంగా పోలీసులు వచ్చి మళ్ళీ నోటీసులు ఇవ్వడము అంటే, నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ కార్యకర్తలంతా కూడా వస్తూ ఉంటారు, నన్ను పలకరిస్తూ ఉంటారు. ఒకవేళ ర్యాలీగా మామూలుగా సంఘీభావంగా రావచ్చు. దాంట్లో భాగంగా డిపార్ట్మెంట్ ఏ రకంగా వస్తుంది, ఎందుకు పోలీసులు మళ్ళీ నాకు నోటీస్ ఇచ్చి ఈ రకమైనటువంటి ధోరణిలో ఉంటారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయో అర్థమవుతుంది అనేది అంబటి రాంబాబు చెప్తున్నారు. కాసేపట్లో ఆయన ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా నివాసంలో రాత్రి బస్ చేశారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి నుంచి గుంటూరు బయలుదేరుతూ అంబటి రాంబాబుకి పోలీసులు ఇక్కడి నుంచే నోటీసులు ఇచ్చి ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని హెచ్చరించడంతో అంబటి పోలీసుల మీద కాస్త వాగ్వాదాన్ని దిగారు. ఆయన పోలీసుల మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టుగా అంబటి రాంబాబు చెప్తున్నారు. కనపర్సన్ రసూల్తో కలిసి సత్య TV9 రాజమండ్రి నుంచి. ఆల్రైట్, అది పరిస్థితి. అయితే ర్యాలీగా బయలుదేరుతున్నారో లేదో తెలియదు, కానీ కాన్వాయ్గా బయలుదేరుతున్నారనే విషయం ఈ విజువల్స్ని బట్టి మనకు అర్థమవుతోంది. అయితే పోలీసులు ఇచ్చిన నోటీసులు ఇందుకు ఎగెయిన్స్ట్ కాబట్టి పోలీసులు కాన్వాయ్ని సైతం అడ్డుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అందుకు నిరసనగా అంబటి కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఊరేగింపుగా వెళ్లొద్దు అని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే బెయిల్ నుంచి రిలీజ్ అయిన నేపథ్యంలో నన్ను 4 కలుస్తారు, అందులో తప్పే ఉందని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్ బయలుదేరుతుంటే పోలీసులు మళ్ళీ అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిరసనగా కారు దిగి నడుచుకుంటూ ఆయన వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ పోలీసులు ఆయనతోటి డిబేట్ చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము.